మూడవ భాగమైన కృతజ్ఞతార్చనలో అడుగు పెడుతూ ఉన్నాము. ఈ భాగములో పరిశుద్ధ తైలాలను ఆశీర్వదించి ప్రతిష్ఠించటం జరుగుతుంది. ఈ తైలాభిషేకానికి పరిశుద్ధ గ్రంథములోను ఇతర పురాతన గురుతులలోనూ మహత్తరమైన భావం ఉంది. ప్రాచీన గ్రీసు మరియు రోము నగరాలలో క్రీడాకారులు వారి కండరాలను దృఢం చేసుకోవడానికి, గాయాలను నయం చేసుకోవడానికి ఈ తైలాలను ఉపయోగించేవారు. అలాగే ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పనికి అంకితం చేసే సమయంలో ఈ తైలాన్ని తలపై పోసి అభిషేకించేవారు. మరియు వంటలలోనూ దీపస్తంభాలలోనూ అతిథులను ఆహ్వానించుటకు మరియు శరీర సౌందర్యం పెంచుకున్నటకు ఉపయోగించేవారు. ఈనాడు ఆశీర్వదించబడే ఓలీవు తైలము ఓలీవు చెట్ల కాయ నుండి తయారు చేయబడుతుంది. ఈ ఓలీవు తైలమును పవిత్రమైన సాంఘ్యాలలో ఉపయోగించడం అనేది పూర్వ నిబంధన కాలము నుండి ప్రాచుర్యంలో ఉంది. దేవునికి బలులు అర్పించే పీఠాలను ప్రతిష్ఠించుటకు, యాజకులను అభిషేకించుటకు, అలాగే పవిత్ర పాత్రలను, పవిత్ర స్థలాలను ఆశీర్వదించుటకు, దేవుని తరపున అధికారముతో శక్తితో మాట్లాడుటకు, బోధించుటకు, ప్రవక్తలను, దేవుని ప్రజలను పరిపాలించుటకు, రాజులను అభిషేకించడానికి ఉపయోగించేవారు.